బ్రైన్ జాన్సన్, నిఖిల్ కామత్ పాడ్‌కాస్ట్‌కి వచ్చారనమాట. పాడ్‌కాస్ట్‌లో ఎయిర్ ప్యూరిఫైయర్ ఉన్న రూమ్‌లో ఉన్నా సరే, నాకిక్కడ ఎయిర్ పొల్యూషన్‌గా ఉంది అని చెప్పి, ఆయన పాడ్‌కాస్ట్ నుంచి మధ్యలోనే వెళ్ళిపోయారు. బ్రైన్ జాన్సన్ ఈయన ఒక యూఎస్ ఎంటర్‌ప్రెన్యూర్. జాన్సన్ ఆయన కంపెనీని 2,400 కోట్లకి పేపాల్‌కి అమ్మేశారు. అప్పటి నుండి ఆయన ఏజ్ రివర్సల్, బయో హ్యాకింగ్ అంటే వయసు తక్కువగా కనిపిస్తూ ఎక్కువ కాలం జీవించడానికి ఆయన బాడీ మీద ఎక్స్‌పెరిమెంట్ చేపించుకుంటున్నారని. ఈయన వయసు 47 సంవత్సరాలు అయినప్పటికీ ఆయన గుండె 37 వయసు వారిలాగా పనిచేస్తుంది. ఆయన స్కిన్ 22 సంవత్సరాల వారిగా అండ్ అలాగే ఆయన లంగ్స్ అయితే 18 వయసు వారిలాగా పనిచేస్తాయంట. జాన్సన్ 6 రోజులు ఇండియాలో ఉండి తిరిగి యూఎస్‌కి వెళ్ళినాక ఆయన ట్విట్టర్ ద్వారా ఒక ట్వీట్ చేశారు. నేను ఉన్న రూమ్‌లో 130 ఏక్యూఐ ఉందని. ఏక్యూఐ అంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. 130 ఏక్యూఐ వన్ డే పేలిస్తే 3.5 సిగరెట్లు తాగినట్లనే ఆయన చెప్పుకొచ్చారు. మేబీ ఆయన బాడీ కొంచెం సెన్సిటివ్‌గా ఉండడం వల్ల కూడా ఇది అయ్యుండొచ్చు. కాకపోతే మన కంట్రీలో ఎయిర్ పొల్యూషన్ అనేది నిజంగానే పెద్ద ప్రాబ్లమ్.